హాయ్ అండి, నేను మీ కుమారి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు నేను లెగ్ పీస్ బిర్యానీ తయారు చేస్తున్నానండి. అందులో కావాల్సిన పదార్థాలు నా స్టైల్లో నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్, అందులో బిర్యానీ దినుసులు, కారం, పెరుగు, పసుపు, సాల్టు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇది బాగా మిక్స్ అయినాక కొంచెం సేపు అలాగే పక్కన పెట్టుకోండి. మనం ఒక బౌల్లో బాస్మతి రైస్ వేసుకొని ఇందులో కావాల్సినటివి బిర్యానీ దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్టు, సాల్టు, కొత్తిమీర, పుదీనా వేసి బాయిల్ చేసుకోండి. అవి బాయిల్ అయ్యేటప్పుడు మరో స్టవ్లో ఒక కడాయి పెట్టుకొని అందులో మనం 3 ఆనియన్స్ తీసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఇందులో యాడ్ చేసుకొని ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చినాక కొన్ని తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అందులోనే టమోటా, పచ్చిమిర్చి వేసి కొంచెం మగ్గనివ్వండి. ఇవి మగ్గేలోపు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ని తీసుకోండి. ఇవి కొంచెం మగ్గాక ఈ చికెన్ని ఇందులో యాడ్ చేసుకోండి. ఇవి యాడ్ చేసుకున్నాక చికెన్ని ఒక్కొక్క పీస్గా తీసి ఇందులో వేస్తున్నానండి. ఇప్పుడు ఈ మసాలా అంతా తీసి ఇందులో వేసుకోండి. మనం ఇవి కొంచెం మగ్గాక ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా, బిర్యానీ మసాలా వేసానండి. ఇవి ఇంతకుముందు ఇవి కలిపినప్పుడు నేను వేయలేదండి, ఇప్పుడు డైరెక్ట్గా వేస్తున్నాను. ఇప్పుడు ఇవి వేసి కొంచెం మగ్గనివ్వండి. ఈలోపు మన రైస్ 75% ఉడికిపోయిందండి. ఇప్పుడు తీసుకొని ఇవి వాటర్ లేకుండా వంచుకొని పక్కన పెట్టుకోండి. ఈలోపు మన చికెన్ని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని గరం మసాలా, చికెన్ మసాలా ఇవన్నీ బాగా పట్టేటట్టు కలుపుకోండి. ఇది కలుపుకున్నాక కొంచెం మగ్గనివ్వండి. ఇవి బాగా ఉడికినాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్ని ఇందులో లేయర్గా యాడ్ చేయండి. ఇవి బాగా యాడ్ చేసుకున్నాక ఇందులో మనం రైస్ వంచుకునేప్పుడే కొన్ని వాటర్ తీసి పక్కన పెట్టుకున్నామండి. ఆ వాటర్ దీనిపైన అప్లై చేసుకోండి. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, కొంచెం గీ వేసి దీని మీద మూత పెట్టి దమ్ చేసుకోండి. ఇది ఒక 50% ఉడికాక స్టవ్ కట్టేసి ఇప్పుడు మన బిర్యానీని కింద నుంచి ఒకసారి కలపండి. అంతేనండి, మన బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. నాకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. తర్వాత మనం మీషోలో ఆర్డర్ చేసుకున్న ఐటమ్స్ని మీకు ఒకసారి చూపిస్తాను రండి. ఇవి ఆర్డర్ చేసుకున్నానండి, ఈరోజు ఓపెన్ చేస్తున్నానండి. ఈ ఐటమ్స్ చెప్పలేనండి, చాలా బాగా వచ్చినాయండి, అంత బాగా వచ్చినాయి. నేను చాక్స్ ఆర్డర్ చేసుకున్నానండి ఫస్ట్. అవి క్వాలిటీ చూస్తే చాలా బాగా వచ్చాయండి, సూపర్గా ఉన్నాయండి. మీరు తప్పకుండా ఆర్డర్ చేసుకోండి. క్వాలిటీ ఇలా ఉంటుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. చూస్తే నేనే షాక్ అయ్యానండి.
ఇప్పుడు ఈ చాక్స్ 3 వచ్చాయండి ఇందులో. చాలా రీజనబుల్గానే ఉన్నాయండి రేట్లు కూడా. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. తర్వాత పోపుల పెట్టె ఒకటి తీసుకున్నానండి. ఇది కానీ క్వాలిటీ సూపర్గా ఉందండి. ఇవి తప్పకుండా మీకు నచ్చితే మీరు ఆర్డర్ చేసుకోండి. తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకునేదానికి బౌల్స్ తీసుకున్నానండి. ఇవి ఫ్రూట్సు, ఆకుకూరలు, డ్రై ఫ్రూట్సు మీకు ఏది నచ్చితే అది ఇందులో పెట్టుకొని స్టోరేజ్ చేసుకోవచ్చండి. ఇవి మూతలు కానీ వచ్చాయండి. ఇవి 6 బౌల్స్ వచ్చాయండి. ఇవి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మన ప్లేస్ కూడా బాగా ఉంటుందండి. తర్వాత కవర్లో అట్లా పెట్టేసి ఎట్లా అంటే అట్లా పెట్టుకోకుండా మనం నీట్గా ఇందులో ప్రతి ఒక్కటి పచ్చిమిర్చి కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి, ఏదైనా సరే ఇందులో బాగా నీట్గా మూత పెట్టుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటాయండి. నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.